ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వాడకం వలన మన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప దిగుబడి పెరగటం లేదు. భూసార పరీక్షలు చేయడం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకొని సరైన మోతాదులో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. నేలలో ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేగాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో అంటే ఏప్రిల్, మే మాసంలో చాలా వరకు మన రైతులందరి ఈ నేలలన్నీ ఖాళీగా ఉంటాయి. పంటలన్నీ కూడా చాలా వరకు వాళ్ళు కోసేసుకొని ఉంటారు. కాబట్టి ఈ సమయంలో గనక మనం భూసార పరీక్ష చేసుకుంటే గనక మన భూమిలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి అనేది మనకి సక్రమంగా తెలుస్తుంది. కాబట్టి రైతులు స్వయంగా వారి వారి పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని పంపిస్తే గనక వాళ్ళు మీ భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది వాళ్ళు పరీక్ష చేసి మీకు చెప్తారు. ఆ రకంగా మనం ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక కోతలు కనుక కోసేసి ఉన్నట్టయితే కనుక మీరు మీకు ఒకవేళ 5 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాల్లో ఒక 10-15 చోట్ల నుంచి 15 సెంటీమీటర్ల లోతులో అంటే నాగలసాల లోతులో మీరు మట్టి నమూనా తీసుకొని ఆ 10-15 చోట్ల నుంచి తీసుకున్న మట్టి నమూనాని ఒక మంచి గుడ్డ మీద కానీ లేకపోతే ఒక మంచి ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేసి బాగా కలిపేసేయాలన్నమాట. బాగా కలపాలి. కలిపి దాన్ని 4 సమభాగాలుగా విభజించాలి. దాన్ని ఏమంటారంటే చతుర్విభజన పద్ధతి అని అంటారు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎదురెదురుగా ఉన్న భాగాల్ని తీసేసేయాలి. తీసేసి మిగిలిన 2 భాగాలు మళ్ళీ మనం కలపాలన్నమాట. అట్లా మీరు 1 కేజీ మట్టి వచ్చే వరకు మీరు ఆ పద్ధతిని మీరు పాటించినట్లయితే కనుక మనం సరిగ్గా మట్టి నమూనా సేకరించినట్టు అవుతుందన్నమాట. అదే కాకుండా మనం గనక ఈ భూసార పరీక్ష గనక చేయించుకుంటే గనక మామూలుగా వరి వేస్తుంటే గనక 2 సంవత్సరాలకి మీకు ఇచ్చిన ఆ కార్డు పనికొస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్, మేలో మీరు మట్టి నమూనా పరీక్షా కేంద్రంలో ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒకవేళ డిసెంబర్లో మీకు ఒక కార్డు ఇచ్చినా కూడా మీకు ఆ ఇచ్చిన భూసార పరీక్షా పట్టిక అంటే సాయిల్ హెల్త్ కార్డు మీకు 2 సంవత్సరాల దాకా పనికొస్తుంది. పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా పంటను బట్టి 4 నుంచి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుంచి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో గాని గుడ్డ సంచిలో గాని నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. దీంతో పాటు రైతు పేరు, సర్వే నంబర్, గ్రామం, మండలం, ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు, వేయబోవు పంట వివరాలను రైతులు కాగితంలో రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. అదే గనక మీరు పండ్ల తోటలు వేసుకోవాలంటే మాత్రం
మీరు 4 అడుగులు 5 అడుగుల దాకా మీరు ఒక గుంత తీయాల్సి వస్తుంది. మనం ఒక 5 ఎకరాలకి ఒక గుంత సరిపోతుంది. మీకు ఒక గుంత 4 అడుగుల దాకా తీసి ప్రతి అడుగుకి మీరు మట్టి నమూనా తీసుకోవాలి. అలాగే మన రైతులు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, మట్టి నమూనాలు తీసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాలువ పక్కన లేకపోతే ఇలా మనం మామూలుగా పెంట కుప్పలు వేస్తాం కదా, ఆ పెంట కుప్పల పక్కన లేకపోతే ఎరువుల సంచులు వేసారనుకోండి, ఆ ఎరువుల సంచుల దగ్గర కానీ లేకపోతే చెట్టు నీడల్లో కానీ అట్లా తీసుకొస్తూ ఉంటారు. అట్లా తీసుకొస్తే కనుక అట్లాంటి మట్టి నమూనాలు మనకి పరీక్ష చేసినా కూడా పనికిరావు, మీకు సరైన ఫలితాలు ఇవ్వవన్నమాట. కాబట్టి అట్లాంటి ప్రదేశాల్లో మీరు మట్టి నమూనాలు తీయొద్దు. తీస్తే కనుక మీకు సరైన ఫలితాలు రావు. చౌడు భూములు చాలా వరకు మనం చూస్తున్నాము మన తెలంగాణలో. కానీ చౌడు భూములు అనగానే మన రైతులు ఏం చేస్తారంటే వెంటనే జిప్సం వేసేస్తారు. కానీ అన్ని చౌడు భూములకి జిప్సము పనికిరాదు. జిప్సము వేయటం మీకు ఖర్చు దండగా. మన భూసార పరీక్ష చేయించుకొని మీకు నల్ల చౌడు అని తెలిస్తే మాత్రం మీరు జిప్సం వేసుకోవాలి. అదే తెల్ల చౌడు అయితే కనుక మీరు జిప్సం వేసుకోవాల్సిన అవసరమే లేదు. తెల్ల చౌడు ఉంటే కనుక మనం మంచి నీళ్ళతో బాగా ఇట్లా మళ్ళుగా చేసుకొని నీళ్లు నింపి ఒక 3-4 రోజుల తర్వాత మనం తీసేస్తే కనుక ఆ లవణాలు అంటే ఉప్పు, తెల్ల చౌడు అంటే ఏం లేదు ఉప్పు అనమాట, ఆ ఉప్పు అంతా కరిగిపోయి ఆ నీళ్లతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. అదే కనుక నల్ల చౌడు అయితే కనుక సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జిప్సం వేసుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిప్సం వేసిన తర్వాత తప్పనిసరిగా ఆ మడుల్లో నీళ్లు నింపాలి. దీంతో పాటు మన రైతులు మన భూముల్లో కనుక ఇప్పుడు భూసార పరీక్ష చేస్తే కనుక మనకు తెలుస్తుంది ఏంటంటే సేంద్రీయ కర్బనం అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంది భూమిలో. తెలంగాణ నేలల్లో అన్నిటిలో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు మనకు సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే సేంద్రీయ ఎరువులు అనేవి ఎక్కువగా వాడాలి. అలాగే పచ్చిరొట్టి పైర్లు ఎక్కువగా వేసుకొని మీరు నేలలో కనుక కలయి దున్నుకుంటే కనుక మనం భూసార అంటే భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి. ఏది పచ్చిరొట్టె పైర్లు వేసుకుంటే కనుక భూభౌతిక లక్షణాలతో పెరిగితే కనుక వాటితో పాటు మనకి పంటకి అవసరమైన సూక్ష్మజీవులు కూడా వాటి సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన రైతులు తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులు పచ్చిరొట్టి ఎరువులు తప్పనిసరిగా వాడుకోవాలి. అలా కాకుండా మేము ఒక్క రసాయన ఎరువులే వాడుకుంటాము అంటే మాత్రం మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే మీరు పక్క వాళ్ళని చూసి వాళ్ళు 5 బస్తాలు వేశారు, నేను 6 బస్తాలు వేస్తాను, అట్లా వేస్తే దిగుబడి వస్తుందని మాత్రం మీరెవరు ఆశించొద్దు. మనం భూసార పరీక్ష చేసుకొని దాని ప్రకారం సిఫార్సు చేసిన ఎరువులు వాడుకుంటే కనుక మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఎరువులపై పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మట్టి నమూనా సేకరణకు రసాయనిక సేంద్రియ ఎరువుల సంచులను వాడకూడదు. గట్ల దగ్గర పంట కాలువల్లోనూ మట్టిని తీయరాదు. అంతేకాదు చెట్ల క్రింది భాగంలో నుంచి మట్టిని సేకరించకూడదు. ఎరువు కుప్పలు వేసి ఉంచిన చోట ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో అక్కడక్కడా చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు. సుగంధ ద్రవ్య పంటగా పేరుగాంచిన మిరప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటగా విరాజిల్లుతోంది. 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో మన దేశం మిరప ఉత్పాదకతతో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైబ్రిడ్ మిరప రకాలు రాజ్యమేలుతున్నాయి. వీటిలో అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ అంతే స్థాయిలో సమస్యలు పెరిగిపోవడంతో రైతులు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. చీడపీడల సమస్య తక్కువగా ఉండే సూటి మిరప రకాలను నిర్లక్ష్యం చేయటం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. సాగు ఖర్చులను తగ్గిస్తూ హైబ్రిడ్లకు దీటుగా దిగుబడినిచ్చే మిరప రకాలు రూపొందించడంలో గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు మంచి పేరుంది. ఇక్కడి నుంచి రైతుల ఆదరణ పొందుతున్న మిరప రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగుమతి ప్రాధాన్యంతో ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఎర్ర బంగారంగా పేరుగాంచింది మిరప. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో
విరివిగా సాగవుతున్న ఎండుమిరప కోసం ఈ పంటను రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల ఎకరాల విస్తీర్ణంతో దేశంలో అత్యధిక మిరప ఉత్పాదకత కలిగిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉంది. అయితే గత 3 సంవత్సరాలుగా సాగు ఖర్చులు విపరీతంగా పెరగటం, చీడపీడల బెడద ఎక్కువైపోవడంతో రైతులకు లాభాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా మిరపపై వైరస్ దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది వైరస్ వల్ల అనేక ప్రాంతాల్లో నాటిన 2-3 నెలలకే పంటను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపడం, వీటిలో వైరస్ ను తట్టుకునే రకాలు లేకపోవడం వల్ల మిరప సాగులో లాభ నష్టాల మాట పరిపాటిగా మారింది. మిరపలో అధిక దిగుబడి సామర్థ్యం ఉన్న అనేక సూటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ వీటి సాగు పరిమితంగా ఉంది. సూటి రకాల్లో ఎరువుల వాడకం తక్కువ ఉండటం వల్ల చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. దీనివల్ల సాగు ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు హైబ్రిడ్లకు దీటుగా దిగుబడినిస్తున్నాయి. గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి అనేక మిరప రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు మిరప విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. ముఖ్యంగా ఈ లాంఫామ్ నుంచి విడుదలైనటువంటి G3, G4, G5, CA 960 అంటే సింధూర్ రకము, అపన్న, LCA 334, LCA 206, LCA 305 రకాలు, LCA 353 రకాలు ఎక్కువ విస్తీర్ణంలో గతంలో సాగు చేయడం జరిగింది. అందులో LCA 334 రకం అయితే 2006 సంవత్సరంలో రిలీజ్ చేయబడింది. ఈ రకము కొన్ని ప్రాంతాల్లో హైబ్రిడ్ కంటే కూడా ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. హెక్టార్కి 55 నుంచి 60 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. కాయలు మధ్యస్థ పరిమాణంతో పొడుగుగా ఉంటాయి. మధ్యస్థ ఘాటు రకం కలిగిన రకం ఇది. ఆ తర్వాత LCA 353 అనే రకము 2009లో విడుదల చేయబడింది. ఇది రకము LCA 334 కంటే కూడా త్వరగా కోతకు వస్తుంది. ఎక్కువగా మనకి తేలికపాటి నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం గుబురుగా ఉంటాయి కాబట్టి తేలికపాటి నేల, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ తర్వాత LCA 620 అనే రకము 2014లో జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది. ఈ రకం ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మధ్యస్థ కాల పరిమితి రకం. 170 నుంచి 190 రోజుల కాల పరిమితితో కలిగి కాయలు మధ్యస్థ పొడుగుతో 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడుగు, 3 నుంచి 4 సెంటీమీటర్ల చుట్టుకలతో కొంచెం లావుగా ఉంటాయి. హెక్టార్కి ఈ రకము 60 నుంచి 65 క్వింటాల దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రకానికి వచ్చిన ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాయలు మధ్యస్థ ఘాటుతో మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఉంటాయి. అంతేకాకుండా కాయ మొదటి కోత నుంచి చివరి కోత వరకు కూడా కాయ పరిమాణంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి. కాయ కూడా పొడుగుగా లావుగా ఉండడం వల్ల కోత కోయడానికి అనుకూలంగా ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతుల పొలంలో ఈ రకము ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి కూడా గుర్తించడం జరిగింది. ఇటీవలి కాలంలో లామ్ ఫామ్ నుండి కొన్ని కొత్త మిరప వంగడాలను కూడా విడుదల చేశారు. వీటిలో రకాలతో పాటు హైబ్రిడ్లు కూడా ఉండటం విశేషం. ఈ మధ్య కాలంలో విడుదలైన రకము LCA 625. ఈ రకం కాయలు 10 సెంటీమీటర్ల పొడుగుతో 2 నుంచి 3 సెంటీమీటర్ల చుట్టుకలతో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. కాల పరిమితి వచ్చేసరికి 190 నుంచి 210 రోజులు ఆ కాల పరిమితి కలిగిన రకము. కాయలు మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఎక్కువ ఘాటు కలిగి ఉంటాయి. ఈ కాయ కోత కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా తాలుకాయలు అనేది ఏర్పడదు. అలాగే మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే కాయ కాడ కొంచెం పొడవుగా ఉండడం వల్ల మనకి కోత కోయడానికి కూడా సులువుగా ఉంటుంది. అట్లాగే 2-3 నెలల వరకు కూడా కాయ రంగు కోల్పోకుండా నాణ్యమైన రకము. ఈ రకం కూడా ఎకరానికి రైతుల పొలాల్లో 30 నుంచి 35 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో LCH 111 అనే హైబ్రిడ్ రకాన్ని కూడా లాంఫామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకము హెక్టార్కి 70 నుంచి 75 క్వింటాల దిగుబడితో కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగుల్ని తట్టుకునే రకము. కాయలు మధ్యస్థ పరిమాణంతో మధ్యస్థ ఘాటు ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఈ రకాలే కాకుండా వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ కంపెనీకి చెందిన రకాలు, ఇండో అమెరికన్ వాళ్ళవి కానీ, సింజెంటా కానీ, నూజివీడ్ సీడ్స్ కానీ, ES 341 రకాలు, ఇట్లా చాలా రకాలు కూడా రైతులకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా
వీటిలో ఏవో 1-2 రకాలు తప్పితే పూర్తిగా వైరస్ని తట్టుకునే రకాలు అనేవి లేదనే చెప్పాలి. ముఖ్యంగా మిరప సాగు చేసే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు కనుక మనం జాగ్రత్త వహించినట్లయితే సూటి రకాలు వాడి కూడా హైబ్రిడ్స్తో సమానంగా మనం దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకి హైబ్రిడ్స్ సాగు చేయడానికి ఏదైతే విత్తనం ఖర్చులో కానీ, ఎరువుల యాజమాన్యంలో, నీటి తడుల విషయంలో పెట్టిన ఖర్చుని చాలా వరకు తగ్గించుకొని సూటి రకాల ద్వారా సాగు చేసుకున్నప్పుడు ఈ ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందండి. చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గర పడుతోంది. అక్కడక్కడ వేసవి దుక్కులు చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కనుక రైతులు ఇప్పట్నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే అంటారు యదా బీజం తదా సస్యమని. మరి విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? అసలు వాటి నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా తెలుసుకోవచ్చు? వివరాలు మీకోసం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడుదొడుకుల మధ్యనే కర్రు సాగిస్తున్నాడు. ఇప్పటికే పంట పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. ముందుగా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తద్వారా సాగు చేయబోయే పంటలో ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. 98 నుంచి 100% జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన బ్యాగులపై ఉండే పసుపు, నీలం రంగు ట్యాగులు అది బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా అనే వివరాలు తెలియచేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్నా, విత్తనాలు నాసి రకానివైనా పరిహారం పొందడానికి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తే ముందు వాటి యొక్క మొలక శాతాన్ని లెక్కగట్టాలి. దీనికోసం 100 విత్తనాలను తడిగుడ్డలో వేసి 2-3 రోజుల పాటు ఉంచాలి. 95% పైగా మొలక శాతం ఉంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి. వరి లాంటి పొలాల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండెకట్టాలి. విత్తే ముందు శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లమవుతాం. అతివృష్టితోనో అనావృష్టితోనో ప్రతి ఏటా ఖరీఫ్ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రబీలోనైనా ఆ లోటు పూడ్చుకుందామని ఎంతో ఆశగా వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు రైతులు. అయితే పెరిగిన పెట్టుబడులు, సాగులో సరైన సలహాలు, సూచనలిచ్చే అధికారులు లేక నష్టపోతున్నామంటున్నారు ఏలూరు జిల్లా రైతులు. ఆరుతడి పంటల్లో వేరుశెనగ ప్రధానమైనదిగా చెప్పొచ్చు. నూనె గింజల పంటల్లోనూ వేరుశెనగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వేరుశెనగ పంటను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని రైతులు రెండో పంటగా సాగు చేస్తున్నారు.
అయితే రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులతో పంట సాగు గిట్టుబాటు కావడం లేదని ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామ రైతు కొండపల్లి కాళేశ్వరరావు అంటున్నారు. 10 ఏళ్లుగా వేరుశెనగ పంటను సాగు చేస్తూనే ఉన్నా ఈ ఏడాది మాత్రం ఎరువులు, పురుగు మందులకు అధికంగా ధరలు పెరగడం, ఇటు వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉధృతి ఎక్కువైందని వాపోతున్నారు. నేను గత 10 సంవత్సరాలు పెట్టి నేను వేరుశెనగ వ్యవసాయం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. నేను పక్కన హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాను, ఐరన్ వ్యాపారం. ప్లస్ ఇక్కడ కూడా పెట్టాను, చంద్రపూడిలో కూడా. వేరుశెనగ విత్తనాలు వచ్చి ఎకరానికి వచ్చి 100 కేజీల నుంచి 110 కేజీలు వేస్తామండి. దుక్కులో మామూలుగా మెన్నూరు వేస్తామండి, డిఏపి. ఆ తర్వాత 21 రోజుకి కలుపు మందు కొడతామండి. కలుపు మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వారానికి విరుగుడు మందు ఉంటుందండి, అది పిచికారి చేస్తామండి. అప్పుడు చేను పూత మొదలు పెడుతుంది, పూత రావటం మొదలు పెడుతుంది. ఆ పూతకి వచ్చి మన డిసీజ్ రాకుండా M45 కానీ యూనార్ కానీ ఈ మందులు చేస్తామండి. 10 మందులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి, అంత క్వాలిటీగా ఏం లేవు. అయినా ఇప్పుడు మనకు మార్కెట్లో మాకు సరైన అడ్వైజ్ చెప్పేవాళ్ళు లేరండి. మార్కెట్లో మనం ఎక్కడైతే మిన్నూరు డిపో వస్తుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి ఈ మొక్కలు శాంపుల్ పెట్టుకెళ్ళి అవి చూపించి వాళ్ళు చెప్పిన మందులు మేము పిచికారి చేస్తుంటామండి. ఇప్పుడు ఈ చేను వేసి 75 రోజులు అయిందండి. ఇప్పటికి 9 సార్లు స్ప్రే చేశానండి. 9 సార్లు స్ప్రే చేసిన చేను అంతా అనుకూలంగా ఏం లేదండి. ఒకసారి వాతావరణం కూడా మంచు ఉంది కదండి, మంచు వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. అలా 10 రోజులకి మళ్ళీ మందు వేస్తామండి. ఏరులో బాగా రావడానికి, ఏరు నాణ్యంగా దిగడానికి, తర్వాత ఓడ తయారవడానికి, 75 రోజుల్లో మళ్ళీ కాయకి తయారవడానికి ఇంకో రకం మందు మన 10-26 అని అది వేస్తామండి. 80 రోజులు 75 మధ్యలో అమ్మోనియా కానీ యూరియా కానీ వేస్తామండి. అలాగే పిచికారికి ఎక్కువ అవుతాయండి ముందు, పురుగులకి, చీడకి, దోవకి. ఈ వ్యవసాయం చేస్తున్నామండి ఇంట్రెస్ట్ గా చేయాలని. అది ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఇబ్బంది కలిగింది. ఫస్ట్ స్టార్టింగ్ దుక్కు నుంచి లాస్ట్ చేను తీసి ఆడే వరకు నియర్లీ 1 లక్ష రూపాయలు అవుతుందండి పెట్టుబడి. రేటు బాగుంటే ఎకరానికి 50 నుంచి 75 మిగులుతాయండి. కొంచెం మార్కెట్ లో మందుల క్వాలిటీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అలాగే అడ్వైజర్స్ అంటే ఈ పంట వేస్తే ఈ టైంకి మందు కొట్టాలి, లేకపోతే ఇది పిచికారి చేయాలనేది సలహా కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉందండి. దీని ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నామండి. ఒక్కోసారి వస్తుంటే ఒకసారి ఇబ్బంది పడతాయి. అయినా నా నిరంతర మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామండి. మాకు కంటిన్యూ ఇదేనండి మా జీవన ఆధారం. పక్కనే మామిడి తోట కూడా ఉందండి, 10 ఎకరాలు. పక్కనే వరి పొలం కూడా ఉంది, 5 ఎకరాలు. ఇలా కంటిన్యూ ఒకటి చేసుకుంటా కంటిన్యూ జీవనం సాగిస్తున్నామండి. ఎరువులు ధరలు పెరిగిపోయినాయండి. గిట్టుబాటు ధర అనేది అంత సమయంగా లేదండి. ఎరువులు ప్రతి ఇయర్కి వచ్చేవాడికి బస్తాకి 100-150 రూపాయల రేట్లు పెరుగుతున్నాయండి. కానీ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఏ గవర్నమెంట్ అంత సబ్సిడెంట్ గా ఇవ్వడానికి లేదండి. అంటే ఈ రేట్ ఇస్తాము అని అంటే కానీ అక్కడికి వెళ్ళాక మిల్లర్స్ ఉన్నారండి. వాళ్ళంతా మీకు తెలిసిందే, మిల్లర్స్ అంతే ఏంటో అదే సిండికేట్ వ్యాపారం. వాళ్ళు ఏదంటే అదే జరగాలి. మెయిన్ ఈ పురుగు మందులు మెనూరు మీదే రైతులు డిఫెండ్ అండి. వేరుశెనగ పంట కాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్ లో కూడా క్వింటా ధర 8 నుండి 9 వేల వరకు పలుకుతుంది. ఎకరాకు పెట్టుబడి 1 లక్ష వరకు అవుతుంది. అంటే పెట్టుబడి ఖర్చులు పోను నికర ఆదాయం 50 నుండి 60 వేల వరకు ఉంటుంది. ఇతర పంటలతో పోల్చితే కొంత మెరుగే అంటున్నారు రైతు.